MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. అండ్ చిరంజీవి గారి ఫ్యామిలీలో చిరంజీవి గారి తర్వాత మీకు బాగా దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్ ఎవరు? చిరంజీవి గారి ఫ్యామిలీలో వదిన గారు, నేను చిరంజీవి గారి మిస్సెస్ వదిన గారు అనేవాడిని. చిరంజీవి గారిని హోటల్ గట్టి బయటకు తీసుకెళ్ళాలంటే నాకు చెప్పేవారు, సుధాకర్ గారు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటే హ్యాపీగా నేనే డ్రైవ్ చేసుకుంటూ చిరంజీవిని పక్కన పెట్టుకొని ఆ ఫంక్షన్ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేవాడిని అనమాట. అంత ఇంటిపిస్తూ ఉండేవాళ్ళం. ఆమె వదిన గారనే పిలిచేవాడిని. ఓకే, ఇప్పటికీ అంతే కనపడుతుంది. బట్ పవన్ కళ్యాణ్ గారికి మీకు చాలా దగ్గర అనుబంధం ఉందండి. అది మీరు ఎక్కడ చెన్నై పోయినప్పుడల్లా మీరు పవన్ కళ్యాణ్ గారు చెన్నై వచ్చినప్పుడల్లా మీతో ఎక్కువ స్పెండ్ చేసేవారని. నేనంటే చాలా ఇష్టం అండి పవన్ కళ్యాణ్కి. మేము సుస్వాగతం షూటింగ్ చేసేటప్పుడు నన్ను ఒరే అనాలి. అన్నయ్య నేను ఒరే అంటే నాకు ఎలాగుందని అంటే సినిమా కళ్యాణ్ సినిమా కోసం ఏదైనా చేయాలి, మనం ఎలాగన్నా చేయాలి, అంతా సినిమా కోసం కదా అన్న, బయట కాదు కదా అని. తర్వాత అలా యాక్ట్ చేసాము. సుస్వాగతం అలా జరిగింది. ఇంకో పిక్చర్ ఏదది గోకులంలో దానికి అలా జరిగింది అనమాట. అలాగే నా కొడుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మొన్న వాడు నేను కాదు షూటింగ్ వెళ్ళేటప్పుడు, వైజాగ్ మీద వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కలిశాడు ఆయన పవన్ కళ్యాణ్. ఏంటంటే నేను షూటింగ్ చేస్తాను సుధా, మళ్ళీ షూటింగ్ చేస్తా అన్నయ్య, చాలా సంతోషం. ఏ సినిమా అని అడిగితే వాడు నేను కాదని జరుగుతుంది షూటింగ్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. మా అబ్బాయి అప్పుడే టికెట్ లోపలికి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ బాంబేలో ఏదో షూటింగ్ అర్జెంట్గా వెళ్ళాలని చెప్పి వైజాగ్ వెళ్ళిపోయాడు అనమాట. వాడేది మా వాడైతే అయ్యో డాడీ నేను చూస్తాను కదా అంటే ఒకసారి ఇంటికి వెళ్తాం లేరా తీసుకెళ్తారని చెప్పాను. అతనంటే నాకు అంత ఇష్టం, ఇంట్లో అందరికి ఇష్టం. హెల్త్ పరంగా మీకు సమస్యలు వచ్చినప్పుడు చాలా దగ్గర ఉండి మేము ఇచ్చేసారని విన్నాను. నిజమేనా? ఆయన కూడా మీకు వచ్చి బాగా నన్ను పలకరించడం. చిరంజీవి గారు మిస్సెస్ ఇద్దరు వచ్చారు, కళ్యాణ్ మరి రాలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడు మరి మీరు ఈ రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆఫర్ చేయలేదండి? ఖుషి తర్వాత చేశాక సినిమాలు. ఖుషి తర్వాత ఎప్పుడు చేశారు మీరు? అదేగా గోకులం ఖుషి తర్వాత కదా. గోకులం బిగినింగ్ సార్, గోకులం అది ముందంటారా? అవునా ఖుషి తర్వాత లాస్ట్. మరి ఖుషి తర్వాత చేయనట్టే లెక్క. చేయలేదు. చెప్పాను సినిమా వస్తే చేసేవాడిని తప్పితే ప్రత్యేకంగా ఎవరిని అడగడం, ఫోన్ చేయడం, వేషం అడగడం ఆ క్యారెక్టర్ కాదు నాది. అలాగే ఉండేవాడు. చిరంజీవి గారి ఇంట్లో జరిగిన మ్యారేజెస్కి అటెండ్ అయ్యారా? ఈ మధ్యలో మరి అడగలేదు, వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ లేదు, ఈ మధ్యలో లేదు. ఇన్విటేషన్ వచ్చిందా సార్? ఇన్విటేషన్ వచ్చాడు, నేను వెళ్ళాక జరగలేదు. అండ్ మీరు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అప్పుడు నేను ఆ పార్టీగా మొదటి మా నాన్న కాంగ్రెస్, నాకు ఆయన రాజశేఖర రెడ్డి గారి పాలసీస్ ఇష్టం, అందుగురించి మెంబర్షిప్ తీసుకున్నాను నేను. అందుగురించి టూర్కి అంతా కూడా వెళ్ళాను, నేను క్యాన్వసింగ్ కూడా వెళ్ళాను రెగ్యులర్గా. అప్పుడు ఆయన నుంచి ఏం కాల్ రాలేదు మీకు చిరంజీవి గారి గురించి? నాకు ఫోన్ చేయలేదు, నేను దాని గురించి మాట్లాడలేదు, ఎవరు అడగలేదు దాని గురించి. మరి నేను TV5 కూడా వర్క్ చేశాను అప్పుడు. TV5 మరి ఆయన తెలుగుదేశం, ఆయన ఎవరైనా నాయుడు గారు TV5 వర్క్ చేశాను యాంకర్ కాదు, ఏదో చేసేవాడు నేను. అదే రాజకీయ బేతాళం అని ఒకటి చేశాను, ప్రోగ్రామ్ చేశాను రెగ్యులర్గా మార్నింగ్ వెళ్ళి చేయాల్సి వచ్చేది అది. మరి అప్పుడు మరి ఆయన తెలుగుదేశం మరి ఆయన క్యాన్వసింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా జరిగింది సుధాకర్ అని చెప్తే బాగా జరిగింది సార్, వచ్చేస్తారు కాంగ్రెస్ వచ్చేస్తుందని చెప్పేవాడిని. ఆయన నవ్వేవాడు తప్పితే ప్రాబ్లం ఉండేది. మీకు పాలిటిక్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ సార్? అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, ఆ తర్వాత లేదు. ఇప్పుడున్న పొలిటికల్ కండిషన్ మీద మీ ఒపీనియన్? అస్సలు దాని గురించి ఆలోచించండి ఎవరు వస్తే. నేను ఎందుకంటే మొదటి వచ్చి కమ్యూనిస్ట్ అంటే నేను పక్క అందరూ సమానమైన మెంటాలిటీ నాది. హ్యూమనిజం ఉండాలి తప్ప ఏది ఉండకూడదు అనేవాడిని. ఆ టైం మెంటాలిటీ కాబట్టి నేను పాలిటిక్స్ వెళ్ళలేదు. కమ్యూనిస్ట్, పక్కా కమ్యూనిస్ట్ నేను. తమిళనాడులో కూడా అదే అయింది. ఎంజీఆర్ గారు పార్టీలో జాయిన్ అవుతాను అడిగితే నేను రాను సార్, అదే జేపీఆర్ అని ఒక మినిస్టర్ ఉండేవాడు, ఆయన అడిగాడు నువ్వు మరి పార్టీలో జాయిన్ అవ్వరు, మంచి క్రేజ్ ఉండేది కదా నాకు. జాయిన్ అవ్వంటే నేను చెప్పాను నా పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు, పక్కా కమ్యూనిస్ట్ అండి, వేరే ఏ పార్టీలో జాయిన్ అవ్వనని చెప్పాను. దాంతో కొన్ని సినిమాలు ఆగిపోయి కూడా తమిళ అండర్ ప్రొడక్షన్ ఉండేవి. అండర్ ప్రొడక్షన్ తమిళ పిక్చర్స్ ఆపేశారు వాళ్ళు. అలా జరిగింది. అదే ఆ పొలిటికల్ ప్రెజర్స్ వల్ల. ఏంటి కేవలం పార్టీలో ఎంజీఆర్ పార్టీలో జాయిన్ అనడం వల్ల అట్లా జరిగింది అది. ఇంకా ఎలాంటి ప్రెజర్స్ వచ్చాయి సార్ అప్పుడు? ఇంకే ప్రెషర్స్ లేవండి, ప్లెజెంట్గా ఉంటే చక్కగా యాక్ట్ చేసుకున్నా ఉండేవాడి తప్పితే. రిలీజ్ మరి అప్పుడు తమిళ ఒక సినిమా చేశాను, మరి నేను, రాధిక, విజయశాంతి, సుభాష్, ముగ్గురు హీరోయిన్స్ దాంట్లో. పిక్చర్ చాలా బాగా వచ్చింది, కానీ అది కూడా అయిపోయింది, అది కూడా రిలీజ్ అవ్వాలి. ఆయన ఎంజీఆర్ రీజన్ అది ఏమిటో మనకు తెలియదు.
ఓకే ఓకే. తలకాయ నొప్పి మ్యాటర్ అండి అది. అట్లా జరిగింది. ఇంకేం సో ఇప్పటికీ అలాగే డబ్బాలలో మిగిలిపోయింది అంతే. లేదు, డబ్బాలు కూడా అయిపోయాయి, ఎక్కడ పోయాయి మరి. అలా అయిపోయింది. ప్రసాద్లోనే చేసాం. ఓకే. ఆయన ప్రసాద్ ఆయన ఉన్నారు కదా, ప్రసాద్ గారు, రమేష్ గారు. ఎస్, రమేష్ ఆయన ప్రసాద్ గారు. అప్పుడప్పుడు అడిగే ఉన్నాడు ఏమైంది సుధాకర్ సినిమా, ఇంకేముంది అయిపోయింది. అప్పుడు లాస్ అయినా ఫైనాన్షియల్గా అప్పుడు ఇబ్బంది పడ్డాను. అప్పుడు పెళ్ళికి వెళ్ళి అవ్వలేదు, చిన్నోడు కదండి, అంత నాలెడ్జ్ కూడా లేదు దాని గురించి. అంత స్టార్డమ్ని మీరు ఎట్లా ఎట్లా ఏమంటారు, ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు, ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఎలా మేనేజ్? చాలా ఎంజాయ్ చేసేవాడండి. అవుట్డోర్స్ కార్లో వెళ్ళిపోయేవాళ్ళు, ఎక్కడ కోయంబత్తూరు, ఆ తర్వాత ఇంకా ఊటీ గీటీ అన్ని చోట్ల మానే డ్రైవ్ చేస్తుండేవాడు. నేను మేకప్ అనుకునేవాడు, కుర్రాడు ఉండేవాడు. వెళ్ళిపోయి అన్ని షూటింగ్ అలా కార్లో వెళ్ళిపోయేవాళ్ళం. మేము అంత బిజీ చేసిన సినిమాలు. అంటే పెళ్లి కాకముందే వచ్చింది ఆ స్టార్? పెళ్లి కాకముందే కదా స్టార్. పెళ్లి వెళ్ళిన తర్వాత వచ్చింది ఇంకా బాగుంటుంది, తన సజెషన్స్ అని ఇచ్చేది కదా. పెళ్లి కాకముందు వచ్చే స్టార్ అంటే మామూలుగా ఏమంటారు, సక్సెస్ తల మీదకి ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అది 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 దాన్ని అది మీకు వచ్చిందా రాలేదా? అంటే పొగరు అంటారా? అబ్బాయి ఆ పొగరు ఉండేది కదా. చాలా ఫ్రెండ్ సరదాగా ఉండేవాడు తప్పితే. మళ్ళీ ఆ విజయసాగర్ రోడ్ రూమ్లో ఉండేవాడు కదా, ఆ రూమ్కి వచ్చేవాడిని, ఆ రూమ్లో కూర్చునేవాడిని, మాట్లాడాను ఫ్రెండ్తో. ప్రభాకర్ ఒక ఆయన ఉండేవాడు, నేను మా అన్న అక్కడికి వచ్చి అతను పికప్ చేసుకొని బయటికి వెళ్ళేవాడు. బుహారీస్ కానీ తర్వాత చైనీస్ కానీ తినేసి వస్తుండేవాడు. అలా ఉండేది. ఇంకా భారతీరాజు గారు షూటింగ్ జరిగేటప్పుడు ఆయన రిలీజ్ అయిన తర్వాత చెప్పాడు ఆయన, సుధాకర్ తమిళ్లో నీకు ఒక ఇబ్బంది చేస్తారు వాళ్ళు, నువ్వు తొందరగా నీ తెలుగుకి ఎంటర్ అవ్వడం బెటర్ అనేవాళ్ళు. లక్కీగా నా ఊరికి వచ్చిన మాట, బోయిమంటలు, వరుస సినిమాలు వచ్చేసి అగ్నిపూలు, కృష్ణ గారు కృష్ణ గారు తమ్ముడు అనుకునేవాడు చాలా కాలం. అవును సార్, అవును.